కూకట్పల్లి మహిళా హత్య కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి మత్తులో బంగారం కోసమే రేణు అగర్వాల్ ను చిత్రహింసలకు గురిచేసిన హర్ష, రోషన్ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. లాకర్ తాళాల కోసం రేణు అగర్వాల్ ను 40 సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. రేణు దగ్గర ఉన్న 7 తులాల బంగారంతో నిందితులు పరారయ్యారు. హత్య తర్వాత క్యాబ్ మాట్లాడుకుని నిందితులు రాంచీ పారిపోయారు. పక్కా సమాచారంతో నిందితులను జార్ఖండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితులిద్దరిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోషన్, హర్ష ఇద్దరిని జార్ఖండ్లోని రాంచీలో అదుపులోకి తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడాను గంజాయి మత్తులో రేణు అగర్వాల్ను అంతమొందించినట్టుగా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆమెను హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్నటువంటి 7 తులాల బంగారంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి నగదును తీసుకుని అనంతరం పరారైనట్టుగా తెలుస్తోంది. అయితే హత్య చేసిన తర్వాత ఇద్దరు నిందితులు కూడా డైరెక్ట్ హఫీస్పేట్ వరకు కూడా వెళ్లారు. హఫీస్పేట్కి వెళ్లేందుకు రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి వాహనాన్ని, ద్విచక్ర వాహనాన్ని వినియోగించారు. అనంతరం అదే ద్విచక్ర వాహనం మీద హఫీస్పేట్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ఆ ఇద్దరు కూడా నేరుగా క్యాబ్ ఒకటి మాట్లాడుకుని నేరుగా రాంచీ వరకు వెళ్ళినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సో అందుకు అనుగుణంగానే టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడంతో ఇద్దరు నిందితులు కూడా రాంచీలో ఉన్నారంటూ పక్కా సమాచారం అందిన తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక బృందం రాంచీకి రాత్రి బయలుదేరింది. అనంతరం ఆ ఇద్దరిని కూడా రాంచీలో అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఇద్దరిని హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా నిందితులు ఇద్దరు కూడా అత్యంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రోడ్డు మార్గాన లేకపోతే రైళ్లలో కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా పోలీసులకు పట్టుబడేటటువంటి అవకాశం ఉందంటూ భావించినటువంటి ఇద్దరు నిందితులు కూడా హఫీస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు క్యాబ్ మాట్లాడుకుని డైరెక్ట్గా రాంచీకి వెళ్లారు. అయితే రాంచీకి వెళ్ళిన తర్వాత తమ సొంత ఇంటికి వెళ్లకుండా ఆ ఇద్దరు కూడాను ఒక ఓయో రూమ్లో బస చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓయో రూమ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అనంతరం ఈ అంశానికి సంబంధించినటువంటి కేసు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు కూడాను ఓయో రూమ్లో బస చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించినట్టుగానే పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఆ ఇద్దరిని అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. వాస్తవానికి దోపిడీ చేయాలంటూ కూడా పక్కా ప్రణాళికతోనే ముందుగానే భావించినటువంటి ఇద్దరు నిందితులు కూడా అప్పటికే గంజాయి మత్తులో ఉండడం, అనంతరం రేణు అగర్వాల్ కూడాను ఇంట్లో ఉండేటటువంటి లాకర్కు సంబంధించిన తాళాలు ఓపెన్ చేయడానికి నిరాకరించడంతో ఆమె ఒంటిపై సుమారుగా 40 సార్లు కత్తితో తూట్లు పొడిచారు. సో ఇదే సమయంలో ఆమె ప్రాణాలు వదిలేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని తీసుకుని అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. మొత్తానికి కేసులో నిందితులిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై 1 గంటకు సైబరాబాద్ సిపి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించబోతూ ఉన్నారు.